రామ్ రామ్ ఫ్రెండ్స్. రంజాన్ పవిత్ర మాసం. అబ్దుల్లాలందరూ ఎంతో పవిత్రంగా భావించి రోజా ఉంటారు. కానీ ఈ మాసంలోనూ అదే ద్వేషమా, అవే దాడులా, అదే హింస చేయాలని చూస్తే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? गुजरात एंटी टेरर स्क्वाड ने फरीदाबाद से एक संदिग्ध अब्दुल रहमान को धर दबोचा है. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరంపై ఉగ్రవాద దాడి ప్రణాళికను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. మార్చి 3, 2025 అయోధ్య సమీపంలో నివాసి అయిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తిని హర్యానాలోని ఫరీదాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్త ఆపరేషన్లో అరెస్టు చేశారు. రెహమాన్ 2 హ్యాండ్ గ్రెనేడ్లతో రామమందిరంపై దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ గ్రెనేడ్లను అతని వద్ద నుండి స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. రెహమాన్కు పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISIతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. అతను రామమందిరం చుట్టూ రెక్కీ చేసి ఆ వివరాలను తన ISI హ్యాండ్లర్లతో పంచుకున్నట్లు సమాచారం. వీడియో కాల్స్ ద్వారా అతనికి AK-47 రైఫిల్స్ మరియు గ్రెనేడ్ల వాడకంలో శిక్షణ ఇచ్చారంట. రెహమాన్ ఫైజాబాద్ నుండి ఫరీదాబాద్కు వెళ్లి గ్రెనేడ్లను సరఫరా చేసిన ఒక హ్యాండ్లర్ను కలిశాడు. ట్రైన్ ద్వారా అయోధ్యకు తిరిగి వచ్చి దాడి చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఫిబ్రవరి 28, 2025 గుజరాత్ ATSకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో అతన్ని వేగంగా అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భయానక విషయాలు వెల్లడయ్యాయి. రెహమాన్ వద్ద నుండి స్వాధీనం చేసిన పెన్ డ్రైవ్లో దాడి ప్రణాళిక బ్లూ ప్రింట్ ఉంది. ఇతర మతస్థలాలు కూడా అతని లక్ష్యంగా ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇది జరిగింది. రోజుకి లక్షల భక్తులు అయోధ్య రాముణ్ణి దర్శించుకుంటున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎన్నో గుడులు, ఎన్నో ఇంకా ఇతర మతస్థులు వెళ్ళే వాటిని మించిన భక్తులు రామమందిరానికి వెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటిది దాడి చేసి ఎందరి ప్రాణాలు తీద్దాం అని అనుకున్నారు. ఇలా ఎలాంటి ప్రణాళికలు వేశారో చూసారా? రామ్ మందిర్ని కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగి 100 సంవత్సరాలు వేచి చూసి భవ్యమైన దివ్యమైన మందిరం కట్టుకున్నాక కూడా అరే ఇది హిందువులది, బాబర్ అనే ఒక దౌర్భాగ్యుడు, ఒక దురాక్రాంత హిందువుల గుడిని కూల్చేశాడు, ఆ తప్పు ఇప్పుడు సరిదిద్దబడింది అని ఎందుకు వీళ్ళు అనుకోవటం లేదు ఈ రోజుకి? ఇదే నా పవిత్ర మాసంలో చేసే అపవిత్ర కార్యాలు. ఒక్కటి చేస్తే అందరినీ ఒకే కోవిలకి వేయకూడదు అంటారు, నిజమే. కానీ ఈ వీడియోలో చూడండి, యువత వీళ్ళందరూ, వీళ్ళ వయసు ఎంత ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మీ రామ్ మందిర్ కూల్చేస్తాం, పక్కా చూస్తూ ఉండండి అని అంటున్నారు, బాహాటంగా అంటున్నారు. इस बार जो आएगी सरकार आए कांग्रेस आए, हमारे दिल की यही है. दिल में तो और कुछ भी है. दिल में और ఇంకొకడు కాంగ్రెస్ సోకాల్డ్ నాయకుడు మన దేశంలో ఉన్న గుళ్ళను మొత్తం కూల్చేసి స్కూళ్ళు, హాస్పిటల్స్ కట్టాలట. అదే మస్జిద్ గురించి అడిగితే దానిని ఎందుకు కూల్చాలి? అక్కడ వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, అది వాళ్ళ నమ్మకము, వాళ్ళ దేవుడు అంటున్నాడు. మరి హిందువులది కాదా? హిందువులు ఏం చేస్తున్నారు? పూజలు చేయట్లేదా? పూజలు చేయడమే కాక లక్షల మందికి తిండి పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఆ గుళ్ళ చుట్టూ మళ్ళీ అబ్దుల్లాలే షాప్స్ పెట్టుకుని పువ్వులు పండ్లు అమ్ముకుంటూ బతకడం లేదా? ద్వేషం కేవలం హిందువుల మీదేనా? मंदिर मंदिर बनाने के पक्ष में है कि नहीं? क्यों मैं क्यों मंदिर में बनाने के पक्ष? मैं तो कह रहा हूँ इस देश में जितने मंदिर है सबको तोड़ दिया जाए. मैं तो कह रहा हूँ इस बात को. अपनी मस्जिद के लिए भी ऐसा ही करेंगे. कौन? मस्जिद में क्या होता है? मस्जिद में केवल वो जाके अल्लाह की इबादत करते, नमाज पढ़ते हैं, वो और कुछ नहीं करते. मंदिर హిందువులకు నష్టం చేసేది అబ్దుల్లాలు, కన్వర్ట్ అయిన ఎక్స్ హిందూస్ కాదు. ఇలాంటి నాస్తిక ముసుగులో ఉన్న నికృష్టులు, కాంగ్రెస్ ఫేక్ అంబేద్కరవాదులు. సరే, వీళ్ళ ద్వేషం విషయానికి వద్దాము. ఇదిగో ఈ చిన్న పిల్లాడు కూడా అదే అంటున్నాడు, రామ్ మందిర్ కూల్ చేస్తా అని. मस्जिद को तोड़ के मंदिर बना रहा है, हम कई जगह मंदिर को तोड़ के मस्जिद बनाएंगे. चाहे कोई ऐसी मंदिर हम तोड़ दे, चाहे कोई ऐसी मंदिर, वहाँ मस्जिद बनेगी तो बनेगी. वहाँ मस्जिद बनेगी या जहाँ मंदिर बन रहा है वहीं उसे तोड़ के बनाया जाएगा, उसी को तोड़ के बनाया जाएगा. ఇంక వీడు వినండి, ఇదిగో మీ దేశం మీద కాషాయం అంటే ఇక్కడ సాఫ్రన్ ఎవరు? ఏ పార్టీ? బీజేపీ పార్టీ. మిమ్మల్ని కాపాడే బీజేపీ పార్టీ ఏదో అలా చున్నీ కప్పినట్టు మాత్రమే గెలిచింది, కాపాడుతుంది. ఆ చున్నీ తీసేస్తే, ఆ పైన వస్త్రం తీసేస్తే ఈ దేశం మా గుప్పిట్లోకి వస్తుంది, మీ రామ్ మందిర్ని లేకుండా చేస్తామని అంటున్నాడు. అఫ్ కోర్స్ తర్వాత ఆ చున్నీ కాస్త భారతదేశంకి చీరలా సౌభాగ్యంలా మారిందనుకోండి, ప్రతి ఎలక్షన్స్లో గెలుస్తూ ఉండడం వల్ల బీజేపీ. సో ఇలా బాహాటంగా కూల్ చేస్తామని చెప్పేది ఎవరు? మన కళ్ళ ముందే మైకుల ముందుకు వచ్చి రోజుకొకళ్ళు వందలాదిగా ఇలా కూల్ చేస్తాము అంటుంటే ఒక్కడు చేసిన తప్పు అనుకోవాలా? ఇది అందరికీ ఉన్న ద్వేషం అనుకోవాలా?
వీళ్ళంతా ఎవరు అబ్దుల్లాలు కాదా? మన దేశంలోనే బతుకుతున్న వాళ్ళు కాదా? ఒకప్పుడు వాళ్ళ పూర్వీకులు హిందువులు కాదా? అదే బాబర్, ఔరంగజేబ్ దాష్టికానికి బలయ్యి కట్మిర్చీలైన వాళ్ళు కాదా వీళ్ళు? ఎందుకు వీళ్ళకి ఇంత ద్వేషం? ఇది వినండి. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులు మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహకు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకున్నారా? బాగా తెలుసుకోండి. కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశంలో పోతారు. స్వయంగా ఈయనే వాళ్ళ దాంట్లో ఏముందో చక్కగా చదువుతున్నాడు. చదివి అర్థం చేసుకోండి. అవిశ్వాసులతో సన్నిహితంగా స్నేహంగా ఉండకూడదు. ఎవరు అవిశ్వాసులు? వాళ్ళ దేవుడిని నమ్మని వాళ్ళు. అందరూ హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు అందరూ అబ్దుల్లా కాని వాళ్ళు. అందుకేనా వీళ్ళ ద్వేషం? ఇవి చదివేనా వీళ్ళలా మారిపోయారు? వీళ్ళు లక్షల మందికి కూర్చొని స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మరి ఎంతమందిని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండొచ్చు రోజు వీళ్ళు? దాని పేరు మళ్ళీ మోటివేషనల్ స్పీచెస్. అందరూ అలా కాదు అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళని తప్పు అని, ఇది మేము సమర్థించము అని ఒక్క అబ్దుల్లా ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇలా ద్వేషించమని దేవుడు నిజంగా చెప్తాడా? ఒకరు చేస్తే అందరినీ అనద్దు. మరి ప్రపంచం మొత్తం మతం పేరిట మారణహోమం చేసేది ఎవరు? ఇదే పని ఒక హిందువు చేస్తూ దొరికితే ప్రపంచం మొత్తం ఈ వార్త చక్కర్లు కొట్టి సాఫ్రన్ టెర్రరిజం, కాషాయ ఉగ్రవాదులు అని మొత్తం హిందువులని హిందూ హింసక్ హై అని అనేస్తారు. ఆల్రెడీ అన్నారు కూడా కదా, రాహుల్ ఖాన్ పార్లమెంట్ సాక్షిగా అన్నాడు కదా, హిందూ హింసక్ హై, హిందూ అనేవాడు హింస చేస్తాడు అని. ఏమి చేయకుండానే చేసిన వాడి కోసం ఎవ్వడూ మాట్లాడు. వాళ్ళకి క్లారిటీ ఉంది. కాంగ్రెస్ వస్తే మళ్ళీ గెలిస్తే మన గుళ్ళను కూల్చేస్తామని వాళ్ళకి క్లారిటీ ఉంది. కాంగ్రెస్ వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అని, కాంగ్రెస్ నరనరాన హిందూ ద్వేషం నింపుకుంది అని, వాళ్ళ కోసమే పని చేస్తుంది అని, హిందువుల్ని తొక్కేస్తుంది అని వాళ్ళకి క్లారిటీ ఉంది. బీజేపీ, మోదీ మన దేశాన్ని కాషాయ చీరతో కప్పి చుట్టూ రక్షణ కవచంగా నిలబడ్డారు అని వాళ్ళకి క్లారిటీ ఉంది. వాళ్ళు లేని రోజున మొత్తం తొక్కి పాడేస్తామని, ధ్వంసం చేస్తామని చెప్తున్నారు. మరి హిందువులకి ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఎందుకు ఇన్ని చూసినా, ఇన్ని విన్నా సెక్యులరిజం అనే మత్తులో తూలుతున్నారు? ఇప్పుడు వెళ్ళి ఆవురావురు అనుకుంటూ మలినం తినడానికి ఎగపడేది కన్ఫ్యూజ్డ్ సెక్యులర్లే. గివ్ అండ్ టేక్ పాలసీ. మన దేవుణ్ణి, మన నమ్మకాలను, మన గుళ్ళను గౌరవించండి, మేము తిరిగి గౌరవిస్తాము. ఇంకా చాలు వన్ సైడెడ్ సెక్యులరిజం. అండ్ ఫైనల్లీ, ఇస్లాం అంటే శాంతి అని అర్థం. కానీ ఆ శాంతినే లేకుండా చేస్తున్నారు ఎందరో అబ్దుల్లాలు. ఎక్కడో కొందరు నిజమైన ముస్లిమ్స్ శాంతిని నమ్మి పాటించేవాళ్ళు, అందరూ బాగుండాలి అని అనుకునేవాళ్ళు, మీ నమ్మకాన్ని మేము గౌరవిస్తాం అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీ పవిత్ర మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డియర్ హిందూస్, గెట్ క్లారిటీ. మీకు క్లారిటీ ఉందా? జై భారత్, జై హింద్.